సార్ సర్వేలన్నీ కూడా కూటమి వైపు చూపిస్తున్నాయి, అన్ని సర్వేలు ఎక్కువ. వాళ్ళు కూడా నెంబర్ చెప్తున్నారు కూడా, నెంబర్ తర్వాత చెప్తాను, కానీ అధికారంలోకి వచ్చేది కూటమి అంటున్నారు. అలా జరిగినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉండబోతుందండి కూటమి కానీ అధికారంలోకి వస్తే? కూటమి అధికారులు రావడం అనేది ఇవాళ 95% కళ్ళ ముందు కనబడుతుంది. స్పష్టంగా నేను పోస్ట్ పోల్ సర్వీస్ చెప్పకూడదు, ఎగ్జిట్ పోల్స్ చెప్పకూడదు కాబట్టి మన అంచనాలు అంతే. వాళ్ళు ఎవరు చూసుకుంటారు. నా అంచనాల ప్రకారం నేను ఇక్కడ మాట్లాడాను. సంవత్సరం క్రితం వీడియో ఉంది, 6 నెలల క్రితం వీడియో ఉంది, 3 నెలల క్రితం వీడియో ఉంది. 100 నుంచి 105 స్థానాలు ఏదైతే చెప్తున్నానో కూటమికి బేస్ శ్రేణి కింద అది వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత ఏదైతే లాస్ట్ మీట్లో వచ్చిందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో, దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు మొదటితో అంత సీరియస్గా ఎక్కువ మంది తీసుకునే పరిస్థితి లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో వచ్చింది, 2 పోల్చుకున్నారు చూసారా. ఈ 2 కూడా దాన్ని మళ్ళీ ఏ స్టేజ్ తీసుకెళ్తాయో, ఎన్ని సీట్లు తీసుకెళ్తాయో దాని ఇంపాక్ట్ బట్టి, అంటే ఫోన్ చేయగానే వచ్చే సర్వేలు నేను తీసుకోనండి. నా అంచనాల ప్రకారం అది 20 సీట్లకు ముందు తీసుకెళ్తాను, 32 సీట్ల ముందు తీసుకెళ్తాను, 105 స్థానాలు అప్రోచ్మెంట్ రావచ్చని కూటమికి నా అభిప్రాయం. ఇది అనేక చోట్ల తిరిగిన తర్వాత కూడా మనం మాట్లాడుకున్నాం. ఇది అక్కడ హెచ్ఆర్లకు వెళ్ళినా, ఇచ్చాపురంకి వెళ్ళినా, ఇటు అనంతపురం ఎక్కడ తిరిగినా సరే దాదాపు 3-4 జిల్లాలు తప్ప కంప్లీట్గా మ్యాక్సిమం ప్రదేశాలతో తిరగడం జరిగింది. నా అభిప్రాయం మాత్రం స్పష్టంగా ఉంది. ఎక్సెప్ట్ 2-3 జిల్లాలు అయితే, విజయనగరం జిల్లాలో కూడా అత్యధిక స్థానాలు, కోస్తా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానం వచ్చే జిల్లా ఓన్లీ విజయనగరం జిల్లా. విజయనగరం జిల్లాలో కూడా కొంచెం టఫ్ అయింది. ఎందుకంటానంటే అక్కడ కురుపాం వెళ్ళినప్పుడు విశ్వచంద్రదేవ్ గారు అనే వ్యక్తి అక్కడ నిజాయితీలతో పనిచేసే సిపిఎం అభ్యర్థి రమణ గారికి మద్దతు ఇచ్చారు. అది డిఫరెంట్ ఇష్యూస్ ఏదైనా కానీ. అందువల్ల అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల మీద పోరాటం కానీ ఏదైనా అక్కడ కూడా దేశం నెగ్గే అవకాశం కనపడతా ఉంది. బొబ్బిలి టఫ్ ఫైట్ జరిగింది. పెద్ద బేలం దొర గారికి, అంటే శంభం గారికి, అలాగే సుజయ్ కృష్ణంగారావు గారికి అన్నారు. లాస్ట్ మీట్లో కూడా టఫ్. అది విజయనగరంలో ఆఖరిలో కూడా డబ్బులు ఫస్ట్ టైం కోట నుంచి డబ్బులు వచ్చి పెంచారంట. కోట నుంచి వచ్చిందే చంద్రబాబు నాయుడు గారు వచ్చేది తెలియదు. అశోక్ గజపతి గారు అమ్మాయి ఆయితీ గజపతి గారు బయట పంచారని చెప్తా ఉన్నారు. నిశ్చల గీత గారు ఏదైతే బాగా ఇంపాక్ట్ చూపిస్తారనుకున్నాను, చూపించలేదని నేను చూశాను, విజయనగరంలో చూశాను. కొంత ఉండొచ్చు కానీ బయట కనపడిన పరిస్థితి చెప్పగలుగుతాను. అందువల్ల డిఫరెంట్ మిగతా ఎస్కోట కూడా తెలుగుదేశం వచ్చేటట్టుంది. అందుకని చీపురుపల్లి అలాగే గజపతి నగర్ అన్నదమ్ములు ఇద్దరు, అలాగే మిగతా కొన్ని స్థానాల్లో తీసుకుంటే 4 నుంచి 6 స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం అక్కడ. అందుకని అప్పటికిప్పుడు మాకు మారలేదని ఒక సీట్ ఏంటుంది. నెల్లూరు జిల్లాలో 60-40 లెక్కన ఉండే పరిస్థితి ఉంది, ఇంకా పెరగవచ్చు ఉంది. డిఫరెంట్ ఇష్యూ. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు మొత్తం డబ్బులు నీళ్ళ కన్నా బాగా ధారపోసారని చెప్తున్నారు. ప్రవాహం కన్నా ప్రవాహం స్ట్రీమ్ వచ్చినట్టు వచ్చిందన్నారు. అందువల్ల అనే కాదు మిగతా ప్రాంతాల్లో కందుకూరు కానీ, అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న కాన్స్టిట్యున్సీ మీద కూడా దాని ప్రభావం పడటం, అలాగే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద వారు పోటీ చేయటం, ప్రశాంత్ రెడ్డి గారు ఆవిడ పేరు ఏదో డిఫేమ్ చేస్తే వీడియో పెట్టారని చెప్పి కోపం ఏదైనా కానీ, అంటే అల్టిమేట్ తీర్పు ప్రజలిస్తారు. అందువల్ల కోస్తా జిల్లాలో మాత్రం డిఫరెంట్గా లేదండి. ఇంతకుముందు కంటే ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు మాత్రం వారు వన్ సైడే కనిపెట్టారు. విశాఖపట్నంలో దక్షిణ భాగం నుంచి, అంటే మైదాన ప్రాంతాల నుంచి అప్ టు ఒంగోలులో పాత కర్నూలు జిల్లా ప్రాంతం మినహాయించి మిగతా కూడా వారు వన్ సైడ్. శ్రీనివాస్ గారు, నా డౌట్ ఏంటంటే పథకాలు అందరూ, అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అయినా, విశాఖపట్నం అయినా, రాయలసీమ అయినా, చిత్తూరు అయినా, మొత్తానికి ఈ ఒకే పథకాలు కదండి. ఎందువలన ఒక చోటమో తీసుకున్న వాళ్ళము ఓటేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి, ఓ చోటమో అంటే ఇంకా ఆయనంటే ఇష్టపడుతున్నారు. ఎందువల్ల అంటారు అలాగా? ఆయనంటే ఇష్టపడుతుంది ప్రజలకి ఒక హీరో వర్షిప్ పట్ల, అలాగే ఒక సింపతి, అలాగే తనకు న్యాయం చేసిన వాళ్ళకి తిరిగి ఏదో మనం చెయ్యాలి అనే ఒక నైతికమైన ఒక రుజు ప్రవర్తన, ఇవన్నీ ప్రజల్లో ఉంటాయి. వీటిలన్నింటినీ భావోద్వేగాలు డామినేట్ చేస్తాయి. కుల, మతం,
అలాగే మిగతా అనేకం భావోద్వేగాలు రెచ్చగొడుతుంటారు. ఉప ప్రాంతం తెలంగాణ ఉద్యమం చూశారు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వేరు, ప్రత్యేక తెలంగాణ. అందువల్ల ఇవన్నీ డామినేట్ చేసినప్పుడు చెప్పలేము. మోడీ గారు 2 సార్లు వచ్చారు. ఇవాళ రాయలసీమలో 20 సీట్లు పడిపోతున్నాయి, కడపలో కూడా 6 సీట్లు నెగ్గుతుంది తెలుగుదేశం అనుకునే పరిస్థితిలో గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి తన ఎనలేని సాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. 2సారి దెబ్బకి ఫిక్స్ అయిపోయారు. ముస్లిం మైనారిటీస్ సహా అక్కడ మిగతా క్రిస్టియన్ మైనారిటీస్ మిగతా వాళ్ళు కూడా. అలాగే మోడీ ఆంధ్రప్రదేశ్ చేసిన మోడీజీ చేసిన దుర్మార్గం, నయవంచన, నమ్మక ద్రోహం ఇవన్నీ గుర్తుకొచ్చి మోడీ గారు వస్తే ఫస్ట్ గుర్తుకొచ్చేది అదే. తర్వాత చంద్రబాబు నాయుడు దేంట్లో సీనియరు, అవినీతిలో సీనియరు, భ్రష్టాచారంలో సీనియరు, ఏటీఎం వాడుకుందో ఆయన పోలవరాన్ని, ఇవన్నీ మాటలు గుర్తొచ్చింది. వాళ్ళ క్యాడర్ నమ్మరు, వాళ్ళు తప్పనిసరి అనుకుంటున్నారు కాబట్టి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి క్యాడర్లో ఆయన్ని అమ్మితే నమ్మొచ్చు. కానీ ఆయన వేసే బీసీ మైనార్టీలు ఎవరో కూడా సీలు కూడా ఎక్కువ మంది మోదీజీ నమ్మరు. అందువల్ల మోదీజీ వచ్చి 2 సార్లు వచ్చి పడిపోతున్న అసలు పొత్తు పెట్టుకుంటేనే కూటమి గ్రాఫ్ పడిపోయింది. మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడం వల్ల మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ముఖ్యంగా రాయలసీమలో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఓట్లు పెంచి వెళ్ళారు. మొత్తానికి ఎన్ని సీట్లు రావచ్చు అంటారు కూటమికి? నేను ఖచ్చితంగా నేనేం మా లాస్ట్ టైం 100 నుంచి 105 స్థానాలు బేస్ స్థానాలు ఉన్నాయి. అది మీరు తుఫాను ఒకసారి చెప్పారండి, తెలంగాణ విషయంలో చెప్పారు, కాంగ్రెస్ కి ఇన్ని సీట్లు వస్తాయని చెప్పారు. కరెక్ట్ గా లోయెస్ట్ 56 సీట్లు ఆ రోజు కాంగ్రెస్ కి లోయెస్ట్ ఓడిపోయిన పార్టీ అనే 56 వస్తాయి. హైదరాబాద్ రంగారెడ్డిలో అయితే 74-70 స్థానాలు వస్తాయి, లేదంటే మధ్యలో రావచ్చు. 64 వచ్చింది ఇష్యూ. అందుకని ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం చెప్తున్నానండి, మళ్ళీ ఇంకా తాజా సమాచారం రావాల్సి ఉంది. పోస్ట్ పోల్ రిజల్ట్స్ వస్తాయి. అది నేను చెప్పకపోయినా నా అంచనాలు నేను ఇంకా అవగాహన వచ్చేటప్పటికి నేను చెప్తాను. కానీ బాగా దూసుకెళ్తే అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్ని జిల్లా కాకపోయినా మేజర్ జిల్లాలో దూసుకెళ్ళిపోయింది, ట్రైబల్ ఏరియాలో కూడా దూసుకెళ్ళిపోయింది. ఫోటో వేయడం వల్ల అనుకుంటున్నాను, ఫోటో వల్ల. తర్వాత ఎవరో మిత్రులు అడిగారంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు, నాకేం తెలుసన్నా, నేను ఏదో ఫోటో వేసుకుంటాను చేసుకోమన్నాను. కానీ ఆ ఫోటో వల్ల మేజర్ ఇంపాక్ట్ చూపించింది ల్యాండ్. కానీ వాళ్ళ ఒక ఐడియాలజికల్ బ్యాంక్రప్సీ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ లో. ఎవరు మాట్లాడాలో తెలియదు. అధికార ప్రతినిధులు ఏం మాట్లాడి సకల శాఖ మంత్రిగా ఉన్న సజ్జన్ గారే మాట్లాడారు, లేదా అంబటి రాంబాబు గారు ఆయన వస్తారు. సంబరాల రాంబాబుతో పేడిన పాట కూడా వేసుకున్నారు. ఆయన మాట్లాడే దాంట్లో ప్రజలు సీరియస్ గా తీసుకోవట్లేదు. ఎందుకన్నా డ్యూ రెస్పెక్ట్స్ టు హిమ్ అండ్ టు కన్నా లక్ష్మణ్ గారు ఇద్దరు పోటీ చేస్తారు. కానీ ఎవరి మీద అనేది కొడాలి నాని గారు వస్తారు, ఆయన వస్తమే వెటకారంతో వస్తారు. పేరు నాని గారు వస్తారు. ఆయన సర్కస్ అంటే వెంగ్యంలో ఇవాళ రాష్ట్రంలో ఉండవల్లి గారి తర్వాత ఆయనకి కాపీ రైట్ చేయండి. ఆయన చక్కగా మోడల్ చేయగలుగుతారు. కానీ ఇష్యూస్ మీద కళ్యాణ్ బాబు గారి మీద ఇష్యూస్ అడిగిన అసలు ఒక్క మాట అడిగితే అలా సరిపోయేది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చింపేశారు కదా, అసెంబ్లీలో పెట్టినందుకు అందరూ సపోర్ట్ చేసి ఎందుకు ఏకగ్రీవం ఉంది, అప్పుడు ఎందుకు చింపలేదు అసెంబ్లీ అంటే ఒక్క మాట జరిగితే అక్కడ అయిపోయింది. అలా అడిగేంత ఐడియాలజికల్ బ్యాంక్రప్సీ కూడా వచ్చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అహంకారం, ఎగ్గేతత్వం, వ్యాపార తత్వం అన్ని పార్టీలు ఉండదు. దాంట్లో వచ్చేసి లెక్కలేనితనం. మనకి ఇవ్వాల్సింది మాట్లాడితే విరుసుకుపడతాం. కానీ మరి కాన్ఫిడెంట్ గా అంటే ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారండి. ఏమో ఇప్పుడు అద్భుతం. నేను రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదండి. నా అభిప్రాయం స్పష్టంగా చెప్పాను. బై అండ్ ఎక్సెప్ట్ కర్నూలు, కడప జిల్లాలు తప్ప అంటే ఎక్కువ సీట్లు వచ్చే అది షర్మిల గారు బ్రేక్ చేశారని చెప్తున్నారు. షర్మిల గారు బ్రేక్ చేసి మీకు తెలిసి ఉంటుంది, నాకైతే తెలియదండి. షర్మిల గారి మీద చాలా మంది వీరాభిమానం, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలకి మీరు చెప్పింది. అవునండి. వైఎస్ఆర్ తెలంగాణ కోసం చేస్తున్న ఆరు రాష్ట్రానికి పక్క రాష్ట్రానికి సంబంధం లేదని చాలాసార్లు చెప్పారు కదా ఆవిడ. రేవంత్ రెడ్డి గారిని ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకున్నారు. ఎంత మాట్లాడి ఒక్కొక్కటి మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేకపోయారు రేవంత్ రెడ్డి గారు. శంకర్ నాయక్ గారిని అయితే ఆయన తప్పుగా మాట్లాడారు. ఈయన కూడా మీ మగతనం గురించి నాకేంటి, మీ భార్య చూసుకోవాలి కానీ కూడా అంత పరుషంగా మాట్లాడారు. ఆవిడ గట్టిగా నిలబడి మాట్లాడారు. ఆవిడ గురించి కదా మీరు మాట్లాడుతున్నారు. ఆవిడ కొత్తగా వచ్చి ప్రత్యేక హోదా కోసం ఎవరు మాట్లాడి నేను వచ్చానని చెప్తున్నారు ఆవిడ కదా. నేను కుయ్యిపోతే లోకం తెల్లారదు అనుకుంటున్నారు. ఆవిడ గురించి కదా మీరు మాట్లాడేది. ఆవిడ ఉద్యమం ఆవిడ చేసుకోమని, ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నేను చూసుకున్నాను లేదా ఇంకెవరూ లేరని ఆ దిక్కుమాలను మాట్లాడుకుని ఆవిడ ఆస్తులు నాన్నగారు సంపాదించిన ఆస్తుల్లో వాటాల గురించి మాట్లాడుకోమనండి. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడండి. ఉన్న రాహుల్ గాంధీ గారు కళ్ళలో నిజాయితీ కంటే 3 సార్లు ఇప్పుడు ఎక్కడున్నా నాకు తెలియదు. ఢిల్లీలో సభకు వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడడం, ఢిల్లీలో ధర్మవరం అధ్యక్షుడు వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడి నేను నిలబడున్నా అన్నారు. వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి, నేను మాట్లాడిన వీడియోస్ ఆయనతో. మంత్రాలయం వెళ్ళినప్పుడు నేను కూర్చోబెట్టి అందరూ యాత్ర ఉన్నప్పుడు వారందరితో కూడా మాట్లాడిన సందర్భంలో ఆయన కళ్ళు నిజాయితీ కనపడింది, ఖర్గే గారు నిజాయితీ కనపడింది. కానీ ఇక్కడ గౌరవ శర్మ గారు
మరి ఎన్డీఏ కూటమికి ఏ విధంగా సహకరించారని నాకు తెలియదు, మీరు కనుక్కోండి ఓకే. వివరాలు. 173 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయండి కావాలంటే. వాళ్ళకి ఎలాంటి సాధనా సంపత్తి సహకారం అందించారు షర్మిల గారు, అపారమైన ధన సంపన్నురాలు గారు. అంటే మిగతా రేవంత్ రెడ్డి గారు, టీకే శివకుమార్ గారు ఎంత ఇచ్చినా నాకు తెలియదండి, మాట్లాడిన అలాంటి విషయాలు అన్నా పనిచేసి. బట్ వాళ్ళతో ఎందుకంటే వాళ్ళ అక్కడ అభ్యర్థులుగా పోటీ చేసిన క్యాండిడేట్లో ఇండియా కూటమి అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళతో చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళ కోసం నేను కొంత నిలబడి ఉన్నాను నేను. అందుకని ఆ అధికారంతో నేను మాట్లాడుతున్నాను. వీళ్ళ మిగతా వాళ్ళతో అధికారం నాకు లేదండి, వారిని అనే అధికారం కూడా లేదు, వారి ఇష్టం వారి రాజకీయం నడిపిస్తారు. అందుకని బాగా డిస్టర్బ్ చేశారనేది కడప జిల్లాలో ఇప్పుడు అఖండ మెజార్టీ నెగ్గుతున్నారు అనుకునేది స్టోరీలు వింటా ఉంటే మీరేనండి. ఐ డోంట్ వాంట్ బై దట్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. ఇదండి చల్లసాని శ్రీనివాస్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.